పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ సురక్షితం. అందుకే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేందుకు రెడీ అవుతోంది బీజేపీ. మిషన్ తెలంగాణ దిశగా కమలనాథుల అడుగులు పడుతున్నాయి. సంస్థాగత ఎన్నికలపై ఆ పార్టీ పెద్దలు దృష్టి సారించారు. ఇప్పటికే మండల అధ్యక్షుల నియామకం పూర్తయింది. జిల్లా అధ్యక్షుల కసరత్తు దాదాపు కొలిక్కొచ్చింది. ప్రతి జిల్లా నుంచి అధ్యక్ష రేసులో 3 లీడర్లున్నారు. వారి పేర్లను రాష్ట్ర నాయకత్వానికి పంపించారు బీజేపీ రిటర్నింగ్ అధికారులు. 60 ఏళ్లలోపు ఉన్న వాళ్లకే బీజేపీ జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కనున్నాయి. దీంతో ప్రెసిడెంట్ పోస్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సై అంటే సై అంటున్నారు కాషాయ నేతలు. రేపో మాపో బీజేపీకి కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం జరగనుంది. ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే దమ్మున్న నాయకుడికే పగ్గాలు ఇవ్వాలంటోంది బీజేపీ క్యాడర్. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, బీజేపీ చాలా పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. జిల్లా అధ్యక్షుల కోసం ఇప్పటికే ఒక్కొక్క జిల్లా నుంచి 3 లైన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రేస్లో ఎవరికి అధ్యక్ష పదవులు దక్కబోతున్నాయి? అండ్ ఇప్పటికే మండల అధ్యక్షులు మాత్రం కన్ఫర్మ్ అయింది. అలాగే వీళ్ల కోసం కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు జిల్లా అధ్యక్షుల కోసం. సో ఎవరికైతే దమ్ముంటుందో, ఎవరైతే ధీటుగా రేవంత్ ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యలపై గళం విప్పుతారో వాళ్ళకే ఈ పదవులు ఇవ్వాలి అనేటువంటిది మెయిన్ ఎజెండాగా బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. సో ఎవరెవరు రేస్లో ఉన్నారు, ఎవరికి ఎప్పటిలోగా ఇవన్నీ కన్ఫర్మ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? మొత్తానికి చూస్తే బీజేపీ మాత్రము మిషన్ తెలంగాణ దిశగా అడుగులు ముందుకేస్తుంది. అయితే పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పటిష్టంగా ఉండేందుకు కూడా నాయకులు ఇప్పటికే వ్యూహాలు కూడా రచిస్తున్నారు. ఈ దిశగానే మండల అధ్యక్షులకు సంబంధించి ఒక నియామకం కూడా పూర్తయింది. అయితే కొత్తగా జిల్లా అధ్యక్షులకు ఒక్కొక్క జిల్లా నుంచి కూడా 3 పేర్లను కూడా ఖరారు చేశారు. ఖరారు చేసిన నేపథ్యంలో ఇందులో ఫుల్ టైం పార్టీకి సంబంధించి పనిచేసే విధంగా ఉండే విధంగా 3 పేర్లను కూడా ఆ యొక్క రిటర్నింగ్ అధికారులకు సంబంధించి కూడా వీరి పేర్లను కూడా పంపించారు నాయకత్వానికి. అయితే ఇందులో చూస్తే మాత్రము పూర్తిగా యొక్క 3 పేర్లలో ఒకరి పేరు ఖరారు అవుతుంది. ఈ యొక్క నెలాఖరికల్లా, జనవరి నెలాఖరికల్లా వారంతా కూడా ఫుల్ టైమ్గా బీజేపీకి పనిచేయాలి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా ధీటుగా వీరంతా కూడా ఎదుర్కొనే నాయకులను మాత్రమే వీరంతా కూడా వారి పేర్లను కూడా కసరత్తు చేస్తున్నారు. కసరత్తు చేసిన నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలు కూడా వస్తున్నాయి. దానిపైన కూడా బీజేపీ దృష్టి కొనసాగించింది. అయితే గతంలో చేసిన తప్పిదాలను ఈసారి మాత్రము బీజేపీ అలాంటి తప్పిదాలు చేయకుండా చాలా వ్యూహంగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క పార్టీలో కొంత వర్గపోరు ఉంది. దానికి సంబంధించి పూర్తిగా వీరంతా కూడా ఒకే తాటిపైకి తేవాలి. వీరికి సంబంధించి ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రము ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది అనే దిశగానే పూర్తిగా నాయకులంతా కూడా ఒకే తాటిపైకి తీసుకురావాలి. వారికి ఆ యొక్క పూర్తిగా సమావేశాలు పెట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనాలంటే తెలంగాణలో బీజేపీ పార్టీ ఒకే పార్టీ ఉంది అనేది మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా బీజేపీ అడుగులు ముందుకు వేస్తుంది. కాబట్టి ఇదే దిశగా దీనికి సంబంధించి ప్రతి కార్యకర్త కూడా పూర్తిగా పనిచేసే విధంగా కూడా దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షులు ఉంటుంది. కాబట్టి ఒక జిల్లా అధ్యక్షులు మెయిన్గా ఉంటారు. అంటే ఒక పార్టీ జిల్లాలో ఎంతో బలోపేతం చేయాలన్నా కూడా ఆ జిల్లా అధ్యక్షుడు పేరు పైన ఉంటుంది, అతని పైన ఉంటుంది, అతని నాయకత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జిల్లా అధ్యక్షులను మాత్రము చాలా వ్యూహంగా అధికారులు మాత్రము దీనికి సంబంధించి నాయకులు మాత్రం పూర్తిగా వారి పేర్లను కూడా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఎక్కడ కూడా అవినీతి చిట్టా ఉండొద్దు. ఈ యొక్క 3 నాయకుల్లో కూడా అవినీతి చిట్టా ఉండొద్దు. ఎందుకంటే అవినీతికి పాల్పడి ఉంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వారిపైన ఎదురుదాడి చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురుదాడి చేస్తుంది. అప్పుడు బీజేపీకి సంబంధించి ఆ ఓట్లు చీల్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని లక్షణాలను కూడా అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా 3 పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వ్యూహాలు కూడా రచిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పేర్లను కూడా దీనికి సంబంధించి ఇప్పటికే నాయకులు కూడా దీనికి సంబంధించి కూడా వారు 3 పేర్లను కూడా తీసుకున్నారు. ఒకవైపు ఈటల రాజేందర్ కావచ్చు, మరోవైపు బండి సంజయ్, మరోవైపు ధర్మపురి అరవింద్ కూడా వీరి పేర్లను కూడా 3 ఒక పేరు కూడా ఖరారు చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే వారంతా కూడా జిల్లా అధ్యక్షులతో పూర్తిగా సమన్వయం చేసుకొని పార్టీని చాలా బలోపేతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా పూర్తిగా వ్యూహాలు కూడా రచిస్తున్నారు. మరోవైపు చూస్తే గ్రౌండ్ లెవెల్లోనే ఇప్పుడు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లోనే బీజేపీ పార్టీ అక్కడ ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితమైన హామీ ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలి, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని దానిపైన కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ఇప్పటికే బీజేపీ వ్యూహాలు కూడా రచిస్తున్న నేపథ్యంలో తాజాగా జిల్లా అధ్యక్షుల పేర్లు కూడా వస్తే మాత్రము మొత్తం
బీజేపీ మాత్రం ఓవరాల్గా చాలా పటిష్టంగా అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి చేసిన మోసాలన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా చెప్పే అవకాశం ఉంటుందనేది మాత్రము ప్రధానంగా బీజేపీ కూడా భావిస్తుంది. పవన్, అయితే ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎంపిక ఏదైతే ఉందో అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా కీలకం కాబోతోంది. అక్కడ ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళ సరైన నాయకత్వం కనుక పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో ఎక్కువగానే స్థానిక సంస్థల్లో మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనిపైన బీజేపీ ఎజెండా ఏ రకంగా ఉండబోతోంది? అంటే ఇటు బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఏమేమి తప్పులు చేశారు, ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు, అండ్ ఇప్పుడు కేటీఆర్ అంశం కావచ్చు, కేసులు, ఇవన్నీ కూడా కీలకంగా కాబోతున్నాయి, బీజేపీకి అస్త్రాలుగా మారబోతున్నాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోవడం వాళ్ళకి పెద్ద మైనస్గా ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఎజెండాగా మారనున్నాయా? అయితే ఖచ్చితంగా సంస్థాగత ఎన్నికలపైనే పూర్తిగా బీజేపీ అధిష్టానం కూడా దృష్టి కొనసాగించింది. అయితే జిల్లా అధ్యక్షుల పేరు ఖరారైతే మాత్రము ఇటు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిన మోసాలు కావచ్చు, కేటీఆర్ చేసిన యొక్క ఈ ఫార్ములా కేసుకు సంబంధించి మోసం కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వారి మోసాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తే సంస్థాగత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీ సాధించుకుంటే మాత్రము రాబోయే ఎన్నికలకు బీజేపీకి చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గిట తీసుకొస్తే మాత్రము ఒక జనరల్ ఎలక్షన్లో మాత్రం బీజేపీ చాలా ధీటుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా బీజేపీ అధిష్టానం మాత్రము సంస్థాగత ఎన్నికలపైనే దృష్టి కొనసాగించి ఈ విధంగానే అడుగులు ముందుకేస్తుంది. అందుకే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పటిష్టంగా చేయాలనేది మాత్రము అధిష్టానం నుంచి కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నాయకులు, అగ్రనాయకులు కూడా దీనిపైన దృష్టి కొనసాగించి ఇప్పటికే మండల అధ్యక్షులకు సంబంధించిన వారి పేర్లను కూడా ఖరారు చేశారు. మరోవైపు జిల్లా అధ్యక్షులు అయితే మాత్రము అప్పుడు పార్టీ తొందరగా వీరి పేర్లను ఖరారు చేసి పార్టీ యొక్క కింది గ్రౌండ్ లెవెల్లో కూడా పని చేసుకుంటూ వెళ్తుంది. సంస్థాగత ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ అప్పుడు చాలా పటిష్టంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎలక్షన్లో పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కువ సీట్లు కైవసం చేసే విధంగానే ఒక గ్రౌండ్ లెవెల్ పైనే బీజేపీ ముఖ్యంగా దృష్టి కొనసాగించిందిగా మనకు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి చాలా ఇంకా వ్యూహాలు కూడా రచిస్తున్నాయి. ఇంకా ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ని ఎలా ఎదుర్కోవాలి, వారు చేసిన అవినీతిని ప్రతి ఒక్కటి కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా దీనికి సంబంధించి చూపించే విధంగా కూడా కొంత బీజేపీ వ్యూహాలు కూడా రచిస్తుంది. దానికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లోనే కూడా వారి యొక్క వ్యూహం ఎలా ఉంటుంది, అంతేకాకుండా వారు ఏ స్థానాల్లో దీనికి సంబంధించి కొత్త అధ్యక్షులు నియామకం ఇస్తారని మాత్రం కొద్ది రోజుల్లో అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.